ఓర్పు లేకపోతే కోపం ఎక్కువ అవుతుంది. ఓర్పు పట్టగలిగిన వాడు ఇంత దోషాన్నైనా క్షమించగలుగుతాడు. అందుకే శ్రీరామాయణంలో సుందరకాండలో ఒక అద్భుతమైన మాట చెప్తారు. యస్యముత్పదితం క్రోధం క్షమయైవ నిరస్యతి యథోరగస్త్వచం జీర్ణాం సవై పురుషముచ్యతే అంటారు. ఎవరు పురుషుడు? పురుషుడు అంటే ప్రయత్నశీలి అని, స్త్రీ పురుషుడని కాదు. ఎవరు ప్రయత్నశీలి అంటే తనకొచ్చిన కోపాన్ని ఓర్పు పట్టి వదిలిపెట్టేసిన వాడెవరో ఆయన గొప్పవాడు. గొప్పవాడు అంటే ఇతర విషయముల వలన కాదు, పావు తన ఒంట్లో పుట్టిన కుబుసాన్ని తానే వదిలిపెట్టేసినట్టు తనకొచ్చిన కోపాన్ని ఓర్పు చేత తాను వదిలిపెట్టి మరిచిపోయి ప్రశాంతంగా ఉండగలిగిన వాడెవరో ఆయన ధన్యాత్ముడు.